ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్స్ పై పోరాటం చేసి విజయం సాధించిన డాక్టర్ శివరంజని గారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాస్త చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మెడికల్ షాప్ కి వెళ్ళో లేదు చిల్లరంగడికి వెళ్లి ఓఆర్ఎస్ డ్రింక్స్ తీసుకొని తాగేస్తూ ఉంటారు. పైగా డాక్టర్స్ కూడా ఈ ఓఆర్ఎస్ డ్రింక్ తాగమని చెప్తుంటారు. అయితే మార్కెట్ లో ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. ఈ సమస్యను గుర్తించిన డాక్టర్ శివరంజని గారు 2017వ సంవత్సరం నుంచి ఈ ఓఆర్ఎస్ డ్రింక్స్ మీద లీగల్ గా పోరాటం చేస్తున్నారు. WHO ప్రకారం ఒరిజినల్ ఓఆర్ఎస్ డ్రింక్ లో 1 లీటర్ వాటర్ కి 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సెట్రైట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్ మాత్రమే కలిగి ఉండాలి. కానీ ఈ ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్స్ లో 1 లీటర్ కి 120 గ్రాముల చక్కెర కలిగి ఉంటుంది. ఇటువంటి ఓఆర్ఎస్ ని తాగితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మన దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో డయేరియా వ్యాధి 13% మరణాలకు కారణం. WHO ప్రకారం ఓఆర్ఎస్ డిహైడ్రేట్ ను నిరోధిస్తుంది. కానీ చక్కెర కలిగిన ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్ ని తాగితే ఆరోగ్య సమస్యలు ఇంకా పెరుగుతాయి. డాక్టర్ శివరంజని గారి పోరాటంతో ఏ డ్రింక్ లేదా ఏ ప్రోడక్ట్ లోను ఓఆర్ఎస్ ను ఉపయోగించకూడదు మరియు విక్రయం ఆపాలని అక్టోబర్ 14వ తేదీన FSSAI నిషేధం జారీ చేసింది. సో ఓఆర్ఎస్ డ్రింక్లు తాగేటప్పుడు మీరు తాగుతున్నది ఫేక్ ఓఆర్ఎస్ డ్రింకో లేదో చూసి తాగండి. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.